హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫామ్ గప్పి బ్రీడింగ్ ఫామ్ కదండి. అయితే మన ఫామ్లో 40కి పైగా గప్పి స్ట్రెయిన్స్ 120కి పైగా ట్యాంకులలో గ్రోత్ అవుతా ఉన్నాయి కదా. వాటిల్లో ప్రతిరోజు ఏదో ఒక స్ట్రెయిన్ నుంచి అయితే మనకి బేబీస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. బేబీస్ పెడితే వాటిని సపరేట్ చేసి ట్యాంకులలో బ్యాచ్ల వైజ్గా గ్రో చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ రోజు అయితే ఎక్కువ స్ట్రెయిన్స్ అయితే మనకి బేబీస్ని ఇవ్వటం జరిగిందనమాట. సో అవి ఎన్ని బేబీస్ని ఇచ్చాయి, అలాగే మనకి ఎన్ని స్ట్రెయిన్స్ అనేవి బేబీస్‌నిచ్చాయి? అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఆ స్ట్రెయిన్ యొక్క ఏదైతే పేరెంట్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాననమాట. సో, ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌ని షేర్ చేయలేదో అందరికీ షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో గూడా యాడ్ అయిపోండి. సో, ఇదొచ్చేసేసి ఏదైతే ఫుల్ రెడ్ వైట్ ఇయర్ అండి. బాడీ అంతా కూడా ఫుల్ రెడ్ ఒస్తది. ఓన్లీ డంబో ఇయర్ వచ్చేసి వైట్ ఒస్తాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటదనమాట ఈ స్ట్రెయినొచ్చేసి. ఇవి నియర్‌లీ మన దగ్గర ఒక బ్యాచ్ సేల్ చేస్తూ ఉన్నాం. అలాగే సెకండ్ బ్యాచ్‌లో మనకి దగ్గర దగ్గర ఒక 60, 70 బేబీస్ పెట్టాయి. ఆ బేబీస్ పెట్టిన వాటిల్లో ఒక 10, 15 బేబీస్ అయితే ఈరోజు పెట్టాయన్నమాట మార్నింగు. సో, వీటిని గూడా తీసేసి నేను ఏదైతే ఫస్ట్ బ్యాచ్ కాకుండా సెకండ్ బ్యాచ్‌లో 60, 70 బేబీస్ ఉన్నాయని చెప్పా గదా. ఇదే ఆ ట్యాంకు. ఈ ట్యాంక్‌లో నేను కలిపేస్తూ ఉన్నానన్నమాట. అండ్ ఇవి ఏదైతే సేల్‌కుంది, ఏదైతే మనం సేల్‌కి ఇస్తున్నామని చెప్తున్నాను గదా. అదే ఇవన్నమాట. ఇవి ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. మంచి ఔట్‌పుట్ వచ్చిందండి. అలాగే ఇవి మంచి బ్రీడింగ్ సైజ్‌లో గూడా ఉన్నాయన్నమాట. సో, ఫీమేల్ గూడా పక్కన తిరుగుతుంది గదండీ చూడండి. అది గూడా రెడీ టు బ్రీడ్ అన్నమాట. ఇవి ఏదైతే ఫుల్ రెడ్ వైట్ ఇయర్ అనేవి మంచి ట్రెండింగ్ ఏదైతే స్ట్రెయిన్ అన్నమాట. అండ్ సెకండ్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెయిన్ అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారని నేనైతే తెప్పించి బ్రీడ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, అవైతే మన దగ్గర ఆల్రెడీ ఒక బ్యాచ్ గ్రో అయ్యి రెడీ అయ్యాయనమాట. వాటిని మళ్ళీ తీసి బ్రీడింగ్‌కి పెట్టాను. అవే ఇవి. అండ్ ఫస్ట్ కాకుండా సెకండ్ బ్యాచ్ అయితే మళ్ళీ జూనియర్ సైజ్‌కయితే రావడం జరిగింది. ఇప్పుడు మూడవ బ్యాచ్ అయితే రెడీ అవుతూ ఉందనమాట. సో, ఇవే అనమాట డార్క్ నైట్ డ్రాగన్. చాలా అద్భుతంగా అయితే ఈ స్ట్రెయిన్ అయితే ఉంటుందనమాట. ఈ స్ట్రెయిన్ అనేది చాలా అంటే చాలా లుకింగ్ వైస్ గాని, ఆ కలరేషన్ గాని చాలా బావుంటదండి. అలాగే ఇవొచ్చేసి బేబీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక 30, 40 బేబీస్ అయితే థర్డ్ బ్యాచ్‌లో గ్రోత్ అవుతున్నాయి. ఈరోజైతే ఇంకొక 20 పీసెస్ వరకు గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. అంటే బేబీస్ పెట్టాయన్నమాట. సో, గ్రోత్ అయ్యే వాటిలో అయితే నేను ఈ ట్యాంక్‌ని గూడా కలిపేస్తూ ఉన్నానన్నమాట. సో, వచ్చేది సమ్మర్ కదండీ! ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్క ఏదైతే హాబీయిస్ట్ ఉన్నారో, అక్వేరియం ఫీల్డ్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సిందేంటి అంటే, మీ ట్యాంక్‌లలో ఎక్కువ అక్వాటిక్ ప్లాంట్స్‌ని ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీ ఫిష్ అనేది హెల్తీగా, అలాగే యాక్టివ్‌గా, లైవ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే, ఈ సంవత్సరం గూడా మనకి ఎండలు ఎక్కువగా వస్తాయని చెప్తున్నారనమాట. సో, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మీతో పాటు మీ యొక్క పెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ డంబోయర్ అనమాట. సో, ఇది చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎందుకంటే, ఈ స్ట్రెయిన్ వచ్చింది కానీ, స్టేబుల్ స్ట్రెయినా? కాదా? ఎలా ఉంది? అనేది మనం ముందు చూసుకున్న తర్వాతనే మనం సేల్ చేద్దామనేసి మనం కొన్ని రోజులుగా ఈటిని సేల్ చేయలేదండి. కానీ మన దగ్గర చాలా బ్యాచెస్ అయితే వచ్చాయి. చాలా బావుంటది ఈ స్ట్రెయిన్ గూడా గ్రీన్ డంబోయర్. బ్లూ డంబోయర్ లాగే ఉంటాయన్నమాట. సేమ్ లైక్. కాకపోతే ఫుల్ మూన్ వస్తది. అలాగే వింగ్స్, బాడీ అంతా గూడా గ్రీన్ రావడం జరుగుతుందన్నమాట. ఇవి నియర్‌లీ ఒక 100 ప్లస్ బేబీస్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఒక 20 ప్లస్ బేబీస్ అయితే పెట్టాయన్నమాట. ఇవి గ్రోత్ అవుతున్న ట్యాంక్‌లోనే నేనైతే విడిచిపెట్టేసాను. అండ్ వీటి డంబోయర్ వీటికి స్పెషాలిటీ అన్నమాట. మామూలుగా ప్లాటినం రెడ్ డంబోయర్ లాగే ఉంటాయి గానీ, మొత్తం బాడీ స్ట్రక్చర్ అలాగే వీటి యొక్క కలరేషన్ మొత్తం మారుతదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనం చూసుకున్నట్లయితే రెడ్ లేస్ గప్పీస్ అనమాట. రెడ్ లేస్‌లో మన దగ్గర 2 వెరైటీలున్నాయండి. నార్మల్ రెడ్ లేస్ అలాగే మెటల్ రెడ్ లేస్ అనమాట. మెటల్ రెడ్ లేస్ కూడా మన దగ్గర నియర్‌లీ 100 ప్లస్ బేబీస్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయి. మనం ఆల్రెడీ సేల్‌కి కూడా పెట్టాం చాలా మందికి. మంచి ఔట్‌పుట్ అయితే మెటల్ రెడ్ లేస్‌లో కూడా ఉందనమాట. ఇప్పుడు ఈ రెడ్ లేస్ పేరెంట్స్‌ని కూడా చూపిస్తా చూడండి. చాలా పెద్ద ఫీమేల్స్ ఉంటాయి ఇవి. చాలా అంటే చాలా మంచి హై కలరేషన్ రావటం జరుగుతుంది వీటికి. అలాగే ఫీమేల్స్ కూడా మంచిగా రోజు అంటే 2 డేస్, 3 డేస్‌కి ఒకసారి మనకి బేబీస్ ఇస్తూనే ఉన్నాయన్నమాట. అవి దగ్గర దగ్గర నా దగ్గర ఒక 2 బ్యాచ్‌లున్నాయి. 2 బ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాచ్ సేల్ చేస్తూ ఉన్నాం. సెకండ్ బ్యాచ్‌లో ఒక దగ్గర దగ్గర ఒక 200 ప్లస్ బేబీస్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. అండ్ ఫీమేల్ సైజ్ కూడా చూసారు కదండీ! అలాగే యాక్టివ్‌నెస్. ఎందుకంటే నేను మీకు పేరెంట్స్ కూడా చూపించేస్తున్నానన్నమాట. అదే ట్యాంక్‌లో పట్టుకొని పెట్టుకున్నానన్నమాట. అప్పుడు ఏదైతే మనకి చూసే వాళ్ళకి కూడా మనకి చాలా మంది కూడా ఇంకా చాలా డౌట్‌లున్నాయన్నమాట. ఇంకా ట్రస్ట్ లేదు. అలా ఇలా వస్తూ ఉంటాయి కామన్‌గా. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇస్తే బావుంటుంది గానీ, ఇలా ఆన్‌లైన్ అంటే చాలా మంది ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు గదా! ఆ ఫ్రాడ్స్ చేసటం వల్ల
ట్రస్ట్ ఇష్యూ గూడా వస్తదనమాట. సో, నేనదే చెప్తానండి. మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే గనక కంపల్సరీ ఫార్మ్ విజిట్ చేసేసేయండి. అలా విజిట్ చేయటం వల్ల మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అలాగే మన ఫార్మ్‌ని కూడా దగ్గరుండి చూసుకొని ఎలా గ్రోత్ అవుతున్నాయి, ఎలా ఉంది, ఎంత పెద్ద ఫార్ము, ఏంటి అనేది కూడా మీకు తెలుస్తదనమాట. అండ్ సెకండొచ్చేసేసి మనం చూసుకున్నట్లయితే బ్లూ కోయి అనమాట. ఈ బ్లూ కోయి పెట్టేస్తదండి. నాకు 2 మేల్స్, 2 ఫీమేల్స్ తెప్పించాను నేను. ఆ తెప్పించినయి 2 మంచిగా సెట్ అయ్యాయన్నమాట. అవి దగ్గర దగ్గర 7 ట్యాంకుల్లో గ్రోత్ అవుతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మనం వీడియో కూడా రిలీజ్ చేసాం. సో, పేరెంట్స్ అండి ఇవే 2 అన్నమాట. ఇవి కాకముందు అంటే వీటి తాలూకా బేబీస్ అన్నమాట. అంటే ఫస్ట్ నాకు వచ్చినవి మన దగ్గర లేవు. వాటి తాలూకా వచ్చిన బేబీస్‌ని 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవైతే మస్తు బేబీస్‌ని. చాలా బావుంటాయన్నమాట. అంటే దగ్గర దగ్గర ఈ 2 బ్యాచ్‌లు కలిపి ఒక 250 ప్లస్ బేబీస్‌నైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిటిని ఒక 5 డేస్, 6 డేస్ గ్యాప్‌లో మళ్ళీ పిల్లలు పెడుతూ ఉంటాయి. అంటే ఒకటి ముందు పెడతది, ఒకటి తర్వాత పెడతది. అప్పుడేంటి అంటే మనం నీట్‌గా ఈ 2 బ్యాచ్‌లని ఒక దాంట్లో ఏసేసి గ్రో చేసామంటే మనకొక బ్యాచ్ రెడీ అయిపోద్దనమాట. చాలా బావుంటదనమాట. సో, చూసారు గదండీ! ఈ రోజుటికైతే ఇదే అన్నమాట. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరు గదా! థాంక్ యూ.